మనం ఎప్పుడైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతామో, రీచ్ అవ్వగానే ఎటు చూడాలో అర్థం కాదన్నమాట. అంత బాగా అయితే ఉంటుంది బయట నుంచి చూడడానికి ఆ వ్యూ. ఇంతకుముందు టెంపుల్‌ని ఎవరైనా విజిట్ చేసిన వారు ఉంటే, మీ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, టెంపుల్ మీకెలా అనిపించింది అని. హలో గైస్, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి ఇవాళ టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో డే టైంలోనే చాలామంది భక్తులు ఉంటారనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసిన ఇప్పుడు నైట్ టైం తక్కువ ఉంటారని. కానీ నైట్ టైంలో కూడా చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నారు కూడా మన వీడియోలో. సో నైట్ టైంలో ఎవరైతే టెంపుల్ని చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో లెట్స్ వాచ్ అవర్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది నైట్లో కూడా చాలామంది భక్తులు తమ యొక్క దర్శనం కోసం అయితే రావడం జరిగింది. టెంపుల్ ఫుల్ అయితే చాలామంది అయితే పబ్లిక్ ఇక్కడ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇంకా పబ్లిక్ ఇలానే ఉన్నారు. ఇంతమంది ఉంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ. సో డేలో కంటే నైట్లో అయితే చాలా బాగా నచ్చింది నాకైతే టెంపుల్. ఈ వీడియో అంతా టెంపుల్ పైభాగంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు పర్సనల్గా అయితే పైభాగంలో డిజైనింగ్ కానీ లైట్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో కింద కూడా టెంపుల్స్ ఉంటాయి. సో నేను అవన్నీ కవర్ చేయలేదు. సో నైట్ టైం కాబట్టి నాకు టైం అక్కడ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా అనిపించలేదు. సో అందుకే పైభాగంలో మొత్తం వీడియో అయితే కవర్ చేశాను. ఇదంతా కూడా నేను స్టార్టింగ్ వెళ్ళగానే ఎవరు అంత లేరు, నేను ఎవరు ఉండరేమో అని ఎక్స్పెక్ట్ చేసిన నైట్. కొద్దిగా టైం అయ్యే కొద్దీ చాలామంది అయితే రావడం జరిగింది. సో ఎవరైతే జనాలు అందరూ ఉన్నారో అదంతా చివరి భాగంలో తీసినటువంటి షూట్ అదంతా. ఇది స్టార్టింగ్ భాగంలో తీశాను కాబట్టి ఎవరు అంతా ఇక్కడైతే భక్తులైతే ఎవరు కనిపించలేదు.
గైస్ ఇది టోటల్ పార్కింగ్ ఏరియా కిందనే ఉంటుంది. సో పార్కింగ్ కార్ ఎంటర్ కావడానికి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పార్కింగ్ ఫీజు. పైకి రావడానికి బస్సెస్ అయితే ఫ్రీగా ఉంటాయి మనకైతే. ప్రతి భక్తుడికి బస్సులో రావడానికి అందరూ ఎలిజిబులే. సో ఫ్రీ బస్ అన్నమాట, అందరికీ తెలిసింది.